నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతి వారం కూడా దివ్యధామం కార్యక్రమంలో భాగంగా ఒక దేవాలయం, ఆ దేవాలయం యొక్క చరిత్ర, విశిష్టతలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది మీ హెచ్ఎంటీవీ. మరి ఈ వారం కూడా ఒక దేవాలయం, ఆ దేవాలయం యొక్క చరిత్రతో మీ ముందుకు వచ్చేసాం. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఇంజాపూర్ అంటే ఎల్బీ నగర్ చుట్టుపక్కల, హైత్ నగర్, ఎల్బీ నగర్, ఇటు నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్డు సమీపంలో ఇంజాపూర్ అని ఉంటుంది. ఆ ఇంజాపూర్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పుడు నేనున్నా. సో అంటే ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టారు. వాళ్ళ పూర్వీకులు అక్కడ నుంచి కొన్ని తరాల నుంచి కూడా వాళ్ళ ఈ గుడిని మెయింటైన్ చేస్తూ, పూజలు చేస్తూ చూసుకుంటున్నారు. అలాగే ఈ గుడితో పాటే పక్కనే కామాక్షి అమ్మవారు, అలాగే శివాలయం, ఈ మూడు గుళ్ళు కూడా అన్నీ కూడా కొన్ని ఎకరాల స్థలంలో ఇవన్నీ కట్టున్నాయి. సో అంత వందల సంవత్సరాలు కట్టిన గుడి కాబట్టి ఎంతో ప్రశాంతంగా, అసలు ఆ రాతి కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఆ గుడి యొక్క చరిత్ర, అలాగే ఈ దేవుడి యొక్క విశిష్టతలు అన్నీ కూడా ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా. మరి మీరు కూడా చూసి తరించండి, పదండి. పదహారవ శతాబ్దం ఆదిలోనే హైదరాబాద్ నగరంలో చార్మినార్ కట్టడం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం స్వచ్ఛమైన దంగు సున్నంతో నిర్మాణమైంది. ఇదే రీతిగా సున్నం ఉపయోగించి ఈ దేవస్థానం కట్టడం జరిగింది. ఈ నిర్మాణం ఒక సున్నపు కట్టడం ఆలయ గోపురమందు ఈనాటికి చెక్కు చెదరకుండా కనిపిస్తోంది. కావున ఈ ఆలయం నిర్మాణం 16వ శతాబ్దిలో ఉపయోగించబడిన నిర్మాణ సామాగ్రితో నిర్మితమైంది అని నిరూపణ జరిగింది. ఆగమ శాస్త్రం అనుసరించి ఇంజాపురం గ్రామం నందు ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ గ్రామం పేరు ఇనుజమురము అని పిలువబడేది. కాలక్రమేణా నానుడిలో ఇది ఇంజాపురముగా వ్యవహరించబడుతోంది. అనుజులు అనగా దేవతకు వర్తింతులు. మా పూర్వీకులలో వంశవృక్ష మూలపురుషుడైన బాలగోని రామస్వామికి దైవచింతన, ఆధ్యాత్మిక అనుకరణ సహజ సిద్ధంగా అలవడినవని ప్రతీతి. ఇతను పొలాల్లో ఆవాసం ఉండటం వల్ల ఒకనాటి రాత్రి అతనికి ధవళ వస్త్రధారులైన ఇనుజులు కనిపించి, ఇది ఇనుజ ఆవాసం, మనుజుల ఆవాసం కాదు, ఇక్కడ నీవు ఆలయ నిర్మాణం సకల దేవతానుగ్రహ ప్రాప్తికి అనువుగా నిర్మించాల్సిందిగా స్వప్నంలో కోరినట్టు వారి కుమారులైన వెంకయ్య చౌదరి గారు మరియు పాపయ్య చౌదరి గారు తమ తండ్రి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారని, ఇక్కడ తమ సామరస్యాన్ని కాపాడటానికి అనువుగా వైష్ణవ మరియు శైవ సాంప్రదాయాలకు అనుగుణంగా బాలాజీ ఆలయం మరియు శివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన జరిపారు. మరి ఈ అద్భుతమైన దేవాలయం స్థాపించిన 5వ తరం వారు ఇక్కడ ఉన్నారు. సో 5వ తరం వారితో మాట్లాడి అసలు ఈ దేవాలయం యొక్క చరిత్ర కానీ, ఈ దేవాలయం విశిష్టత అన్ని అడిగి తెలుసుకుందాం. అయితే 5వ తరంలో మెయిన్ నవీన్ గారని మన ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో నవీన్ గారు, ఎలా ఉన్నారు? సో అయితే అసలు ఈ గుడి చాలా అద్భుతంగా, ఆహ్లాదంగా అనిపిస్తోంది. అసలు ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఈ గుడి యొక్క చరిత్ర గురించి మాకు తెలియజేయండి. 16వ శతాబ్దంలో మా తాతగారు వెంకయ్య చౌదరి గారు స్థాపించారు. ఆయన తిరుపతి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి అఖండ జ్యోతితో పాటు ఇక్కడ స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పుడు 5వ తరం మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఆవిడ కొంచెం సిక్లో ఉన్నారు, లేవలేకుండా. అప్పటి నుంచి మేము మెయింటైన్ చేస్తాం. సో ఆవిడ 5వ తరం అంటే మీరు? మా అమ్మ 7వ తరం అవుతుంది. మా అమ్మ 7వ తరం. అప్పటి నుంచి మీరే మొత్తం అంతా మేమే చేస్తాం. సో మరంటే ఈ గుడి గవర్నమెంట్ పరిధిలో ఉందా? గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు, దాని గురించి మేము కేసు వేసి ఫైట్ చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్లో వద్దు అని. ఓకే, మీరే మెయింటెనెన్స్ చూసుకున్నాం. ఇప్పటికి మేమే చూస్తాం మెయింటెనెన్స్. అప్పటి నుంచి కూడా మేము మొత్తం మా ఆధీనంలోనే. ఓకే. సో అలాగే అంటే ఈ గుడికి సంబంధించి ఏమైనా ఉత్సవాలు అలాంటివి? కార్తీక పౌర్ణమి చేస్తాం, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు చేస్తాం. ఓకే. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కళ్యాణం అవుతుంది. అంతకన్నా 2 days ముందు స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు చేస్తారు? 5 రోజులు చేస్తాం. 5 రోజులు చేస్తారు. సో భక్తులు అంటే ఆ రోజుల్లో ఎక్కువ వస్తారు, లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు ఎక్కువ వస్తారు, కళ్యాణం రోజు. మామూలుగా వైకుంఠ ఏకాదశి కూడా చాలా పబ్లిక్ వస్తారు. ఓకే. సో గవర్నమెంట్ ఎప్పుడు తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నది? 2005లో.
అప్పటి నుంచి కూడా మీరు పోరాడుతున్నారు పోరాడుతున్నాం మీ దానికి ఆధీనంలోకి తీసుకోవడానికి. సో ఏంటంటే అంటే చూస్తున్నాము గుడి అయితే చాలా బాగుంది, బట్ మనము ఈ కొంచెం చెట్లు అవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే అంటే గవర్నమెంట్ తీసుకోవడం వల్ల మీరు డెవలప్ చేయడానికి అంటే మాతో అయ్యేంత మేము చేస్తున్నాం, వీలైనంత వరకు కూడా. ఇంతవరకు కూడా మేము చేసిందే, మొత్తం అంతా మీదే చేసింది. సో అంటే ఎవరైనా దాతలు బయట నుంచి దాతలు వస్తే మేము చేయిస్తాం, ఆహ్వానిస్తాం, అట్లా ఏం లేదు. ఓకే, కానీ ప్రతిరోజు మీ చేతుల మీద పూజలు అన్నీ కూడా. ఓకే, సో మరి అంటే పూజారికి అంతా కూడా మీరే మేమే చూసుకుంటాం. మీరు చుట్టుపక్కల ఇక్కడే ఉంటారా? మా అమ్మగారు ఉంటారు ఇక్కడ, మేము సిటీలో ఉంటాం. సిటీ నుంచి అమ్మగారికి అమ్మమ్మ ఇక్కడే ఉంటారు ఇక్కడే కంటిన్యూగా. ఓకే. ఇక్కడ దేవతానుగ్రహ ప్రాప్తికి యజ్ఞయాగాది క్రతువులు ఆయా మాసాల్లో నిర్వహించబడేవి. దీనికి ఆధారంగా ఈ స్థలాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయానికి ఉత్తర ఈశాన్య భాగాల్లో చతురస్రాకారంలో గల శిథిలావస్థలో ఉన్న వేదికలు, వాటి చుట్టూ కట్టబడిన ఇటుక ప్రహారీలు సాక్ష్యంగా నిలుస్తాయి. ఇటుక వైశాల్యం ఒక్కొక్కటి 2 అడుగుల పొడవు, 6 అంగుళాల వెడల్పుతో అక్కడక్కడ ఇప్పటికీ దృగ్గోచర మరొక ఉత్పత్త్యార్థం అనుసరించి ఈ ఊరు పేరైన ఇనుజపురంలో ఇనుడు అనగా సూర్యునికి అర్థం. ఇనుజ అనగా సూర్యుని యొక్క కుమార్తె అనగా స్వాతి దేవతకు వర్తించును. అందువల్ల ఈ గ్రామానికి ఉత్తర భాగంలో ఉన్న ఆలయ ప్రశస్తం గురించి మరియు ఉత్పత్తి అర్థం దృష్ట్యా ఇనుజపురం అని స్థిర నామధేయము ఏర్పడింది. కావున ఆ ఆలయాల పరిధిలో మనుజ ఆవాసాలు లేవు. ఇనుజుల ఆవాసంగా పేరు పొంది కాలానుగుణంగా నిర్వహించబడిన ప్రశస్త్యం వల్ల ఈ గ్రామానికి ఇనుజపురం అను నామము సార్థకమైంది. కాలగర్భంలో అనుక్రమాన నానుడిలో ఇనుజపురం ఇంజాపురంగా మారింది. సో అమ్మ మీరు చెప్పండి ఈ గుడి యొక్క చరిత్ర గురించి. వెంకయ్య చౌదరి అనే అతను ఈ గుడి ప్రారంభించిండు. అతనుకి స్వామి కళలో వచ్చి నువ్వు ఇంత ఆస్తి ఉంది కదా, ఇక్కడ నిలవాలని ఉందని కోరిండంట. అప్పుడు అతను తిరుపతి నుండి ఈ దీపము విగ్రహాలు అక్కడ నుండి 40 రోజులు పట్టిందంట ఇక్కడ తేవడానికి. అక్కడ నుంచి ఆ తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి అప్పుడు ఇక గుడి ప్రారంభించిండు అనమాట చేయడం. ఓకే, సో ఆయన ఒక్కరే గుడి అంతా? ఆయన ఒక్కరే దొర. ఆయన అప్పట్లో దొరలు వీళ్ళు. అంటే ఇప్పుడు బ్రిటిష్ కాలం కన్నా ముందే కాదు తర్వాత బ్రిటిష్ కాలం తర్వాత కట్టిన గుడి ఇది. నవాబులో. సో అంటే రోజు పూజలు అన్ని కూడా మీరు తప్పకుండా. ఓకే, సో మీరు కూడా ఈ వంశానికి చెందిన వారేనా? అవును. ఓకే, 5వ తరం అతని కూతుర్ని, పెద్ద కూతుర్ని నేను. ఈవిడ చిన్న కూతురు. ఇంకొక ఆమె నా వెనక ఆమె లేదు, వెళ్ళింది, రాలేదు. ముగ్గురు కూతుళ్ళం మా నాన్నకు. 5వ తరం అతనికి ముగ్గురు కూతుళ్ళం. ఓకే, సో అంటే ఈ ప్లేస్ లోనే నిర్మించడానికంటే ఇక్కడ ఆయన నివాసం ఉండేవారా? ఇక్కడనే ఉండేవారు. అందుకని ఈ ప్లేస్ కూలిపోయింది. ఇప్పుడు బయట ఇల్లు ఉండే, అంటే అది ఇట్లా రాతితోటి కట్టింది కాదు, మట్టితోటి పెంకుటిల్లు, పెద్ద కోట. అది కూలిపోయింది. మా భూమే, ఇదంతా మా భూమి, అతనిదే, వెంకయ్య చౌదరిదే. సో అంటే సుమారు ఎన్ని ఎకరాలు ఈ గుడి నిర్మించబడిందమ్మా? గుడికి నిర్మించడం 6 ఎకరాలు. 6 ఎకరాల పక్కన కూడా ఇంకో గుడి కూడా ఉంది, కామాక్షి అమ్మవారు. ఓకే, అది కూడా అన్ని 6 ఎకరాలనే ఉంటాయి. మొత్తం అన్ని కలిపి 6 ఎకరాలు ఉన్నాయి. ఓకే, సో అలాగే అంటే పూర్వకాలంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పుడు లేదు, కానీ ఎంత అద్భుతంగా రాతి కట్టడాలు అన్నీ చూస్తుంటే అసలు మైమర్చిపోతున్నాం. అంటే అసలు ఎలా సాధ్యమైంది అసలు ఈ గుడి ఇట్లా అద్భుతంగా నిర్మించడానికి? అతనికే తెలియాలి, ఆ వెంకయ్య చౌదరి గారికే తెలియాలి. సో ఆయన కళలో దేవుడు కనిపించు. సో విన్నారు కదా, ఇది దేవాలయం యొక్క అద్భుత చరిత్ర. ఇక్కడ 5వ తరం వారు అలాగే 7వ తరం వరకు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ అద్భుత చరిత్ర గురించి మనకు వివరించారు. మరి ఈలోపు మనం గుడి ప్రాంగణం కూడా ఒకసారి చూసేద్దాం రండి.
మరి ఈ దేవాలయం యొక్క విశిష్టత, ఇక్కడ పూజారి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. జయ శ్రీమన్నారాయణ. సో పూజారి గారు, ఈ దేవాలయం యొక్క, ఈ దేవుడి యొక్క అసలు చూస్తుంటే నిజంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ఈ దేవుడి యొక్క విశిష్టత మీరు చెప్పండి. విశిష్టత అంటే ఇది 16వ శతాబ్దం నాటి దేవాలయం అండి. గత 400 సంవత్సరాల నుంచి కూడా ఈ గుళ్ళో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడ విశేషమైనటువంటి రోజులు అంటే కార్తీక మాసంలో కార్తీక శుద్ధ త్రయోదశి నుంచి కూడా పంచాన్నిక నవరాత్రులు బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ శనివారం భక్తులు రావడం జరుగుతుంది. మంగళవారం ఏదైనా కోరికలు నెరవేరిన వారు కానీ, ఏదైనా సంతానం లేనటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారు, అదేవిధంగా వివాహం కానటువంటి వారు కూడా చాలామంది రావటం జరుగుతుంది. అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ ఇంజాపూర్లో వెలిసి ఉండటం ఈ గ్రామస్తుల అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ ఆలయంలో విశేషంగా ఉగాది నాడు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, తొలి ఏకాదశి కానీ ఇలాంటి పర్వదినాల్లో భక్తులు చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం కూడా విశేషంగా జరుగుతుంది. మరి ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఆలయం. ఎక్కడా కూడా మనం చాలా చూస్తూ ఉంటాం ఆలయాలు, కానీ ఇంత పురాతనమైనటువంటి దేవాలయంని ఇంత మనం రక్షించుకోవడం మన ధర్మంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలా ఉన్న గుళ్ళో ఎవరైనా చేస్తారండి, ఇప్పుడు అంతా కాంక్రీట్ అయిపోయింది. ఇలాంటి విశేషమైనటువంటి ఆలయాన్ని సంరక్షించుకోవడం మన హిందువులుగా మన ధర్మం. దీన్ని కాపాడలేకపోతే మన హిందూ ధర్మాన్ని కూడా మనం కాపాడుకోలేని వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఆలయం ఇది. ఈ ఆలయంలో అనుకున్నటువంటి కోరికలు 100% నేను హామీ ఇస్తున్నాను, నెరవేరేటటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే ఆ తిరుమల తర్వాత ఈ ఇంజాపూర్ వెంకటేశ్వర స్వామి అందరి కోరికలు నెరవేర్చేటటువంటి దైవంగా వెలిశాడు. కాబట్టి ఈ స్వామివారికి ప్రతినిత్యం కూడా శుక్రవారాల అభిషేకాలు, శ్రవణ నక్షత్రానికి ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చాలా విశేషమైనటువంటి దేవాలయం. సో అంటే భక్తుల వద్ద ఎలా ఉంటుంది, అంటే ఏ రోజులు ఎక్కువ ఉంటుంది పూజారి గారు? అంటే ఇదంతా కూడా సాగర్ హైవే నుంచి, మన హైదరాబాద్ నుంచి సాగర్ ఇంజాపూర్ రోడ్లో ఉంటుందండి. ఇది ఇంతకుముందు చాలా ఇంటీరియర్ ప్లేస్, ఎవరైనా రావాలి అంటే ఇబ్బందిగా ఉండే, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏం లేదు. ఇప్పుడు చుట్టుముట్టు కాలనీలు అయ్యాయి కాబట్టి ఇప్పుడు శనివారం, మంగళవారం ఇలా వస్తూ ఉంటారు భక్తులు. పర్వాలేదు, బాగానే ఉంటారు. సో బ్రహ్మోత్సవాలు కాకుండా అంటే ఉగాది అలాంటి పండుగలప్పుడు కూడా, ఉగాది, వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. అంటే గుడి టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? గుడి టైమింగ్స్ అంటే ఉదయం 6:30 ఆ ప్రాంతం నుంచి 11 వరకు ఉంటుంది మామూలు రోజులలో. శనివారం, ఆదివారం ఉదయం 6 నుంచి 12 వరకు ఉంటారండి. సాయంత్రం 5 to 6, ఎందుకంటే ఇక్కడ ఇంటీరియర్ ప్లేస్ కదా, కొద్దిగా ఎవరు రారు. వచ్చి దేవతార్చన చేసుకుని స్వామివారి నివేదన చేసి మేము వెళ్ళిపోతాం. 6 o'clock వరకు. 6 o'clock వరకు. థ్యాంక్ యూ గురుగారు. సో మరి ఈ గుడి నిర్మించిన 7వ తరం వారు ఫ్యామిలీ మెంబర్ హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. హలో అండి హరీష్ గారు. ఇక్కడ చూస్తున్నాం ఫొటోస్, ఎవరండి వీళ్ళు? అంటే గుడి నిర్మించింది వీళ్ళేనా? వీళ్ళే. అసలు ఆయన బాలగుని వెంకట నరసయ్య చౌదరి. ఓకే. వీళ్ళ తాతగారు నిర్మించినారు. ఈయన తాతగారు నిర్మించారు. వీళ్ళ తాత. ఆయన ఫోటో వరకు అయితే లేదు, ఇక్కడ నుంచి ఉన్నారు. అంటే ఆ తరంలో ఫోటో, ఆ ఫొటోస్ లేవు కదా, ఆయన లేదు. ఓకే. ఆయన వచ్చేసి వీళ్ళ కొడుకు, మా ముత్తాత ఓకే, వెంకట్రామ్ చౌదరి, బాలగోని వెంకట్రామ్ చౌదరి ఆయన. వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఆయన మా తాతగారు బాలగోని జగన్మోహన్ చౌదరి గారు. వాళ్ళ అబ్బాయి ఆయన మా తాతగారు. మీ తాతగారు. మీరు 7వ తరం. ఆయన 5వ తరం, ఈయన 4వ తరం, ఈయన 3వ తరం. ఇంకా మిగతా తరాల వారి అక్కడ సమాధులు ఉన్నాయి, వాళ్ళ గురించి ఆ 2 తరాలు కూడా అక్కడ ఉన్నాయి, సమాధులు ఉన్నాయి ఇక్కడే, అక్కడ మండపం దగ్గర. వాళ్ళు గుడి నిర్మించే టైంలోనే వాళ్ళకు కూడా మండపం సమాధుల కోసం అని బయట కట్టించుకున్నారు. వాళ్ళే నిర్మించుకున్న టైంలోనే కట్టించుకున్నారు. అంటే నేను ఇక్కడనే ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన కూడా అక్కడ మండపం నిర్మించుకొని ఇక్కడనే సమాధి కావడం జరిగింది. సో అంటే ఇదంతా ఏంటంటే నార్మల్ ఇవన్నీ మండపాలండి, మండపాలు కింద కట్టారు కదా. సో అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి, ఉండడానికి, టెంపుల్లో కూర్చుంటారు కదా, కొద్దిసేపు ధ్యానం అలా చేసుకొని కట్టించిన ఈ మండపాలు. సో ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. అంటే అప్పుడే నిర్మించిందా ఇది? అప్పుడే గుడి కట్టిన టైంలో నిర్మించారు. ఆంజనేయ స్వామి నిర్మించారా? ఓకే. ఎదురుకుండానే ఉంటుంది. ఇంకోటి ఏకశిల, అది గజస్తంభము.
ధ్వజస్తంభం ఇది ఒకటే రాయితోటి నిర్మించినది ఇది కూడా. ఏకశిల ధ్వజస్తంభం ఒకటే రాయితో మొత్తం అంతా నిర్మించారు. ఇక్కడ ఇది ఒక స్పెషాలిటీ అండి. సో ఏకశిల స్తంభం ఇది ఒకటే రాయితో నిర్మించారట. చాలా గ్రేట్ అసలు. ఇక్కడ హనుమంతుడు ఏంటంటే ఒక సైడ్ చూస్తూ ఉంటాడు, అలాగే శని భగవాను కాళ్ళతో తొక్కుతున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి హనుమంతుని విగ్రహం మీకు చాలా అరుదుగా కనిపిస్తుంది, అసలు ఎక్కడ ఉండదు ఇది. సో మరి కామాక్షి అమ్మవారి గుడి కట్టించింది ఎవరండి? ఇది కూడా వెంకయ్య చౌదరి గారే కట్టించినారు. కాకుంటే దీన్ని పూర్తి చేయలేదు, కట్టి సగంలోనే వదిలేసినారు. ఈ రీసెంట్ ఒక 2017లో మా పెద్దమ్మ జగ్గమ్మ గారు దీన్ని పునర్నిర్మించారు. ఓకే, అంటే అప్పటికి విగ్రహం కూడా లేదు. ఓకే, అంటే స్వప్నంలో కొంచెం నిజ రూపం చూపించింది, అందువల్ల చెయ్యాలని నాకు సంకల్పం వచ్చింది. సో అంటే కామాక్షి అమ్మవారిని మీకు కళలో అనిపించి చేయాలనిపించింది. అవును. సో ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయమ్మా? కార్తీక మాసంలోనే ఈ అమ్మవారికి ఈ రోజు అమ్మవారికి కూడా కళ్యాణం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి తెల్లారి వెంకటేశ్వర స్వామిది అవుతుంది. అవును. మరుసటి రోజు చంద్రమౌళీశ్వర స్వామిది అవుతుంది. ఓకే, ఆ రోజే సాయంత్రం కామాక్షమ్మది అవుతుంది. కళ్యాణం వరుసగా కార్తీక పౌర్ణమి రోజు 2 days జరుగుతాయి. సో ఈ రోజు నుంచి అయితే నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు. ఈ 10 రోజులు ప్రత్యేకమైన పూజలు, దుర్గా హోమం ఉంటుంది, అన్నపూర్ణమ్మ చండీ హోమం ఉంటుంది, మహాచండీ హోమము, అన్నదాన కార్యక్రమం ఉంటుంది మంగళవారం రోజు, ఈరోజు 17 తారీఖు. సో అన్ని కార్యక్రమాలు ఈ 10 రోజులు కూడా ఘనంగా నిర్వహిస్తారు. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కళలో కనిపించే అమ్మవారు అదృష్టం అనే చెప్పాలి. అందరికీ అలాంటి అదృష్టం దక్కదు, మీకు అదృష్టం అనే చెప్పాలి. నిజంగా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడ. చూశారు కదా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ 3 గుళ్ళు కూడా సో అద్భుతంగా ఒకే చోట శివుడు, పార్వతీదేవి, అలాగే ఆంజనేయ స్వామి, కామాక్షి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి, సో అన్ని గుళ్ళు ఒకే చోట ఉండడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పెద్ద సంఖ్యలో ఆయా పండుగల సందర్భంలో వచ్చి పెద్ద సంఖ్యలో ఇక్కడ పూజలు చేసుకుంటారు. చాలా ప్రశాంత వాతావరణంలో, సిటీకి కొంచెం దూరంగా ఉంది. సో ఇంజాపూర్ అంటే ఈ గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ తొర్రూరుకి, హైత్ నగర్కి దగ్గరలో అంటే బిఎన్ రెడ్డి ఇటు వెళ్ళే దారిలో కూడా అంటే దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఎల్బీ నగర్ నుంచి ఈజీగా రావచ్చు. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది కాబట్టి. అండ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 6 లోపే, ఈవినింగ్ కాకపోతే కొంచెం ఏరియా ఇదిగా ఉంది కాబట్టి 6 లోపే క్లోజ్ చేస్తున్నాం అంటున్నారు. సో 5 to 6 ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ 6-6:30 నుంచి ఆల్మోస్ట్ 11-12 వరకు ఓపెన్ ఉంటుంది. సో మరి మీరు కూడా వచ్చి ఒక మంచి అనుభూతిని ఇక్కడ పొందొచ్చు. ఎందుకంటే ఈ కట్టడాలన్నీ కూడా చాలా పురాతనమైన కట్టడాలు, కొన్ని వందల సంవత్సరాలు ఆ తరం నుంచి వాళ్ళు దీన్ని కాపాడుకుంటూ దీనికి పూజలు చేస్తూ కూడా మెయింటెనెన్స్ అంతా తరం నుంచి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని, ఒక ప్రశాంతమైన, మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. అంత ప్లేస్, చెట్లు, ఇక్కడ లేని చెట్టు అంటూ లేదండి. చింత చెట్టు నుంచి ప్రతి పళ్ళు, ప్రతి పువ్వులు, అన్ని రకాల చెట్లు ఈ గుడి చుట్టూరు ఉన్నాయి. సో ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో వచ్చి చక్కగా వీకెండ్లో మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని చక్కగా ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే పీస్ఫుల్గా ఉండి ఈవినింగ్ వెళ్ళొచ్చు. అంత వాతావరణం అయితే అంత బాగుంది. అండ్ మంచి ప్లేస్ కూడా ఖాళీగా ఉంది, పార్కింగ్ సదుపాయం ఉంది, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. సో మరి ఇది ఈరోజు దివ్యధామం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మరొక మంచి దేవాలయం, ఆ దేవాలయం యొక్క చరిత్ర, విశిష్టతతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శిల్ప. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.